ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని మహాకృప చేత అందరూ క్షేమమే కదా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నిన్ను నన్ను క్షేమంగా భద్రంగా ఆరోగ్యంగా ఉంచుతున్నాడు. పిల్లరా రండి, ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం. మిత్రులు కూడా ఆశీర్వదించబడేటట్లుగా ఈ సువార్త పనిలో మీరు పాలుభాగస్తులు కావాలని చెప్పి అనేక మంది రక్షణ కొరకు మీరే కారణం కావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. రెండీ దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విందాం. యెషయా గ్రంథంలో 29:19 ఈ రీతిగా ఉంది. దీనులకు కలుగు సంతోషము అధికమగును. ఐజియా 29:19 ద హంబుల్ విల్ రిజాయిస్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, కొన్నిసార్లు పరిస్థితులు భలే తారుమారవుతూ ఉంటాయి కదా. మనము చూస్తూ ఉండగానే సాధారణంగా ధనవంతులు గొప్పవాళ్ళు అన్నవాళ్ళు మాత్రమే సంతోషంగా ఎల్లప్పుడూ ఉంటారని అనుకునే సమయంలో దీనులుగా దరిద్రులుగా బీదలుగా ఉంటున్న వారు చాలా హ్యాపీగా ఉండడం చూస్తూ ఉంటాం. ఇది చాలా మందికి చాలా క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. ఏమిటి, అన్నీ ఉన్న మనం ఎందుకు సంతోషంగా లేము, ఏమీ లేని వీళ్ళు ఎందుకు సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి ఇట్లా చాలా క్వశ్చన్స్ మనలో వస్తూ ఉంటాయండి. చాలా ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి మనసులో. ఎందుకు ఇంత హ్యాపీనెస్ ఉంది వీళ్ళకి అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? దీనులకు కలుగు సంతోషము అధికమవుతుందంటే, దీనులు అంటే ఎవరు అంటే దీనులు దరిద్రులు అనగా ఎల్లప్పుడూ కూడా ఇతరులపై, దరిద్రుడు అంటే ఇతరులపై ఆధారపడేవాడు, దీనులు ఇతరులపై ఆధారపడేవాడు. అంటే వాస్తవంగా ఫిజికల్గా చూసుకుంటే ఇలాంటి అర్థం ఉంటుంది. అయితే పిల్లరా, ఆత్మీయంగా చూస్తే ఇదే అనువర్తించుకుంటే పిల్లరా, నిజముగానే మరి దీనత్వం కలిగి ఉండడం అంటే దేవునిలో మనము ఆయన మీద ఆధారపడి జీవించటము అని అర్థం. సంపూర్ణంగా మనలను మనము ఆయనకు సమర్పించుకోవడము. ప్రియులరా, వినయ విధేయతలు కలిగి మంచితనంతో ప్రేమతో ప్రభు సన్నిధిలో మనలను మనము తగ్గించుకుంటూ ఉన్నప్పుడంట దేవుడు మనలను సంతోషింపచేస్తాడు. ఆ సంతోషం మనలో అధికమవుతుంది అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉందండి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఏ విధమైన అహంకార మనస్సు ఉండడానికి వీల్లేదు అండి. మన మనస్సు ఆయన మీద ఆధారపడి ఉన్నప్పుడు బహు దీనులముగా మనలను మనము తగ్గించుకుని ప్రభు పాదాల చెంత మనం జీవించగలుగుతాము. ఉదాహరణలు ఎన్నో మరి పరిశుద్ధ లేఖనాలలో ఉన్నాయి కదా. మరి చాలా దీనత్వం ధరించుకుని ప్రభు సన్నిధానానికి వచ్చి ఆశీర్వదించబడిన వారు ఎంతో మంది గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ధనము, మన గొప్పతనము, లోకంలో ఉన్న మన స్టేటస్ మనలను ప్రభు పంచకు చేర్చదు అండి. పిల్లరా, మనకి ప్రభువులో ఎంతో సంతోషాన్ని కలిగించదు. కానీ ఈ లోకంలో ప్రభువుతో మనం ఉన్నప్పుడు పిల్లరా, దీనత్వం ధరించుకుని నిన్ను తగ్గించుకొని మంచి మనసుతో విధేయత కలిగిన మనసుతో ప్రభు పాదాల చెంతకు వచ్చినప్పుడు ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క వాక్యంలో దీనుల గురించి చాలా గొప్ప వాగ్దానాలు ఉన్నాయండి. దీనులను ఆయన లక్ష్య పెడతానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. దీనులకు న్యాయం తీరుస్తానని చెప్తూ ఉన్నాడు. దీనులను మరి ఆయన మొర్ర వింటానని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఈ రీతిగా ఎన్నో మాటలు పరిశుద్ధ లేఖనాలలో మనకి కనబడుతూ ఉంటాయండి. అందుకే మనం చూస్తాం కదా, దీనులంటే ఇతరుల పైన ఆధారపడేవారు. లోకంలో దరిద్రులు అంటే ఇతరులపై ఆధారపడేవాడు, వారికి ఏమీ ఉండదు. అలాగే ఈ లోక విషయంలో కాదు కానీ ఆత్మీయ విషయంలో మనం ఎప్పుడూ కూడా ప్రభు మీద ఆధారపడి ఉన్నప్పుడు మనము హృదయంలో సంతోషం కలుగుతుంది. ఆ సంతోషము మనకి అధికమవుతూ ఉంటుంది. అప్పుడు ఇహ సంబంధంగాను పర సంబంధంగాను మనం సంతోషంగా తృప్తిగా జీవించగలుగుతామని చెప్పి తెలియచేస్తున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన మనస్సు దేవుని మీద పెట్టుకోవాలి. యెషయా గ్రంథంలో మనం చూస్తే 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవరి మనస్సు నా మీద ఆనుకొనునో
వాని పూర్ణ శాంతి గలవానిగా చేయుదునని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, మనం ఎల్లప్పుడూ దీనత్వం తగ్గింపు జీవితంతో ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడండి మన సంతోషాన్ని అధికమవుతుంది. దానికి అదే మనం సంతోషించగలుగుతామండి. ఎల్లప్పుడూ ఎలాంటి మన చుట్టూ తన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నీవు బహు సంతోష హృదయమై ఉంటావని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దీనత్వం ధరించుకొని ప్రభువు వలె ఆయనకు కలిగిన మనస్సుతో నీవు జీవించు, అద్భుతమైన కార్యాలు అనుభవించు. అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, ఇది నా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొంచిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథంలోని 54వ అధ్యాయం 14వ వచనం చూస్తే, నీవు భయపడనక్కర్లేదు, బాధించు వారు నీకు దూరంగా ఉందురు. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించి ఆశీర్వదించబడండి, అద్భుతాలు అనుభవించండి. నువ్వే మాత్రం భయపడవద్దు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నీవే మహనీయుడైన దేవుడు, మహోన్నతుడు, సర్వాధికారి, ఉన్నతుడు, శ్రేష్ఠుడు, ధనవంతుడు ప్రభా, భాగ్యవంతుడు తండ్రి, నీకు స్తోత్రాలు. అయితే నాయన, అలాంటి గొప్ప దేవుడు అయిన నీవు నాయన దీనులను లక్ష్య పెట్టే దేవుడుగా ఉన్నావు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. వారి యొక్క సంతోషాన్ని అధికం చేసే దేవుడుగా ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నువ్వు ప్రేమిస్తూ ఉన్న దేవుడో ప్రభా, లక్ష్యం ఉంచే దేవుడో తండ్రి, న్యాయం తీర్చే దేవుడో ప్రభా, దీనుల పక్షంగా బీదల పక్షంగా నువ్వు యాజ్యమాడే దేవుడుగా ఉన్నావు, నీకు స్తోత్రం. వారిని దృష్టించే దేవుడుగా ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలైన. ఎన్నెన్ని ఆశీర్వాదాలు, ఎన్నెన్ని దీవెనలు ప్రభా, నీకు వందనాలు. వాటన్నిటిని బిడ్డలు అనుభవించడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నాయన, నీ మహిమగల హస్తాలకి ఇదిన దీవెనలు మమ్మల్ని మేము సమర్పిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిన దీవెనలన్నీ మా బిడ్డలకు అనుగ్రహించండి నాయన. అయినా ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఇదే దాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టం, విరుకులు, ఇబ్బందులు ఉంటూ ప్రభా నైనా అసహనంలో ఉంటే ప్రభా విడిపించి రక్షించమని ప్రభా. అయినా నీ కృపగల హస్తాలకు మా బిడ్డలను అప్పగించుకుంటూ ప్రభా, బాధలలో ఉన్న వారికి ఓదార్పును అనుగ్రహించండి ప్రభా. దీన దరిద్రులుగా ఉంటే వారికి ప్రభా నేను రెట్టింపు సంతోషంతో నింపి నడిపించమని, వారి సంతోషాన్ని అధికం చేస్తాను వాగ్దానం ప్రభా. ప్రతి ఒక్క దీనత్వం కలిగిన వారి పైన నైనా తండ్రి నెరవేర్చి మహిమ పొందుకోమని, నైనా తండ్రి మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. నీ మహిమగల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీరు పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావముల చేత నింపి నడిపించి మహిమ పొందుకోమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. Have a great day. God bless you all.